ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులు భారీ ధర్నా అని అన్నారు. ప్రత్యేక రైల్లో కార్యకర్తలను తరలించిన ధర్నా దగ్గర 200 నుండి 300 మంది కనిపించలేదు. బీసీ బిల్లు మీద కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి లేదు. రాష్ట్రపతి బిల్లును ఆమోదించడం లేదని సుప్రీంకోర్టుకు వెళ్లాలి గాని కాంగ్రెస్ నాయకులు మళ్లీ గవర్నర్ దగ్గరికి వెళ్లి కావాలని డ్రామాలు ఆడుతున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, సచ్చేది లేదు. బీసీ బిడ్డలకు రిజర్వేషన్లు ఇచ్చేది లేదని బీఆర్ఎస్ మాజీ ఎంపీ మాలోతు కవిత మండిపడ్డారు. అసలు నిన్న ఏదైతే జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు ధర్నా పెట్టిండ్రో మొన్న 2 రోజుల మొత్తం 2-3 రోజుల క్రితం ఏం చేసిండ్రు, హైదరాబాద్లో ఓ ట్రైన్ జెండా ఊపి మేము ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున చేస్తున్నాము, స్తంభింపజేస్తున్నాం అని చెప్పి ఏదో షో ఆఫ్ చేసి ఏదో డ్రామా చేసి తిప్పి కొడితే 200 మంది 200-300 మంది ఒక ముఖ్యమంత్రి సాక్షాత్ వారు వచ్చి ధర్నా చేస్తే 200-300 మంది కూడా లేకుండా ఏదో తూతూ మంత్రంగా బీసీ నాయకులు అంటే బీసీ బిడ్డలంటే మాకు ప్రేమ ఉంది, రిజర్వేషన్ ఏదో కొట్లాడుతుందని చెప్పేసి మీరు హైడ్రామా ఏ చేసిండ్రో ఫస్ట్ అది అట్టరీ ఫ్లాప్ అది. ఎందుకంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కాబట్టి వాళ్ళు ఏదైతే ఇప్పుడు గవర్నర్ దగ్గర ఏదైతే ముసాయిదా పెట్టిండ్రో అసలు వాస్తవంగా వాళ్ళు ఇంతైనా జ్ఞానం ఉందా? ఇంతకుముందే బీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా బీజేపీ పార్టీ వాళ్ళు అందరూ కూడా అసెంబ్లీ తీర్మానం పెట్టిన తర్వాత మీరు రాష్ట్రపతి ఆధీనంలో ఉన్న తర్వాత మళ్ళీ మీరు ఆర్డినెన్స్ తీసుకోవడంలోనే మీ దొంగతనం మీ లంగతనం అక్కడే కనబడతా ఉంది. మీరు ఇప్పుడు గవర్నర్కి ఆర్డినెన్స్ మళ్ళీ పంపించారు కాబట్టే రాష్ట్రపతి ఆధీనంలో పెండింగ్లో పడ్డది. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీ పార్టీ ఏం చేయాలి? రాష్ట్రపతి దగ్గర వారు ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేరు, రాష్ట్రంలో బీసీ బిడ్డలందరూ భగ్గుమంటా ఉన్నారు అని సుప్రీంకోర్టు పోవాల్సింది మీరు ఎక్కడ పోకుండా ఇక్కడ డ్రామాలు చేసుకుంటూ చాలా తమాషా ఆడుతూ ఉన్నారు.